ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. కేరళ రాష్ట్రం వయనాడులో కొండ చర్యలు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారి స్క్రీన్ మీద దృశ్యాలు మీరు చూడండి. వయనాడు దగ్గర కల్లాడి సమీపంలో అక్కడ సొరంగ పనులు జరుగుతున్నాయి. మీనాక్షి వంతెన దగ్గర అక్కడ సొరంగ పనులు జరుగుతుంటే ఒక్కసారిగా ఆ కొండ ప్రాంతం నుంచి కొండ చర్యలు విరిగిపడి కిందకి ఎంత వేగంగా ఆ చర్యలన్నీ కూడా దూసుకొస్తున్నాయి చూడండి. ప్రాణ భయంతో అందరూ కూడా పరుగులు పెట్టినటువంటి దృశ్యాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. మీనాక్షి వంతెన సమయంలో మంగళవారం ఉదయం రోజు కొండ చర్యలు ఒక్కసారిగా కిందకి దూసుకొస్తుండడంతో చూడండి ఇక్కడ అందరూ పరుగులు పెట్టుకుంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పైనుంచి వేగంగా కొండ చర్యలు అనేవి దుముకుకుంటూ వస్తుండడంతో అక్కడ పనిచేసే కార్మికులు కావచ్చు, అక్కడ కింద నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, భయంతో ఇంకా మనం పరిగెత్తకపోతే మన ప్రాణాలు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కొండ చర్యలు విరిగిపడిన తర్వాత అక్కడ మొత్తం ఎంత భయానకంగా పరిస్థితులను చూడండి. పెద్ద పెద్ద చెట్లు, అక్కడ ఉన్నటువంటి స్తంభాలు అన్నీ కూడా నేల కొరిగిపోయినటువంటి దృశ్యాలు, ఇంకా మట్టి పెళ్ళల కింద చాలామంది కూరుకుపోయినటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. నిజంగా కొండ చర్యలు విరిగిపడి ఆన్ ది స్పాట్ అక్కడ సొరంగం దగ్గర పనిచేసేవాళ్ళు 30 మంది శిథిలమైపోయారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇంకా వందలాదిగా అత్యంత సమీపంగా ఉన్నారు. వాళ్ళు పరిగెడుతూ ప్రాణాలు దక్కించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన చోట 2 రోజుల నుంచి వర్షం పడుతుందండి. వర్షానికి ఆ కొండ ప్రాంతం పూర్తిగా నాని ఒక్కసారిగా కిందకి ఈ విధంగా జారిపోయింది. కింద ఉన్న వాళ్ళందరూ కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు బతికిపోయారు. అక్కడ కొండ అత్యంత సమీపంగా ఆ కొండకి దిగువ భాగంలో పనులు చేస్తున్న వాళ్ళు మాత్రం సమాధి అయిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇంకా వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళు బయటకు తీస్తూ ఉన్నారు. కొంతమంది తీవ్ర గాయాలైపోయినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వేగంగా స్పందించి వాళ్ళ సహాయక కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ జరిగిన వెంటనే ముఖ్యమంత్రి విడి సతీశన్, కేరళ సీఎం, ఆయన అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే హుటాహుటిన ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. అక్కడ కింద పనులు చేసుకునే వాళ్ళు, అక్కడ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా నిజంగా మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మా వాళ్ళు ఎవరైనా తప్పిపోయారా, శిథిలమైపోయారా అని చెప్పి వాళ్ళు చాలా రోధిస్తున్నటువంటి భయానక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం చాలా ప్రాంతం వరకు కిందకి కొట్టుకురావడంతో ఈ నివాస ప్రాంతాల్లోనే చూడండి. ఇక్కడ నివాస ప్రాంతాలు, కార్మికుల నివాసం ఉండేటువంటి ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా పూర్తిగా మట్టి కింద కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. 2024లో కూడా వయనాడులో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇంకా చాలా దారుణం. 2024లో కొండ చర్యలు విరిగిపడి 238 మంది పూర్తిగా ఆ మట్టి కింద సమాధి అయిపోయారండి. చాలా భయంకరమైనటువంటి ప్రమాదం ఆ రోజు జరిగింది. వర్షాకాలంలో కొండ చర్యలు సాధారణంగా వయనాడు లాంటి ప్రాంతంలో విరిగిపడతా ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఎక్కడ ఏ కొండ చర్యలు విరిగిపడతాయన్న దాంట్లో అందరూ కూడా అప్రమత్తంగానే ఉంటారు. కానీ అనుకోని ప్రమాదం ఏది చెప్పిరాదు కదా. అప్పటి వరకు చాలా గట్టిగా బలంగా ఉన్నటువంటి కొండ ప్రాంతం కూడా ఏ క్షణం ఏ విధంగా జారి కింద పడిపోతుందన్నది కూడా ఎవరు ఊహించలేనటువంటి అనుకోని ప్రమాదం అనమాట. సో ఆన్ ది స్పాట్ ఇక తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళు కింద ఉన్నారు, వాళ్ళు కొన్ని మీటర్లు పరిగెత్తడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. అంత వేగంగా కిందకి మొత్తం కొండ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా జారిపోతుంది చూడండి. ఒక్కసారిగా జారిపోయేసరికి తప్పించుకునే అవకాశం కూడా చూడండి, తప్పించుకునే అవకాశం లేదు వాళ్ళకి. ఇక్కడ కింద ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా సమాధి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ మట్టిని, ఆ కొండ రాళ్ళని మొత్తం కూడా తీస్తూ ఉన్నారు. చెట్లే కింద కూలబడిపోయినాయి. అంటే ఎంత వేగంగా ఆ బండరాళ్ళు, ఆ రాతి ముద్దులు పడ్డాయి కూడా అర్థమవుతుంది. అక్కడ వయనాడు, మలప్పురం ఈ జాతీయ రహదారి పూర్తిగా దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేరళ ప్రభుత్వం ఇంకా వాళ్ళకి ఒక అలర్ట్ జారీ చేసింది. వర్షాలు ఇంకా పడుతున్నటువంటి నేపథ్యంలో కొండ దిగువటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, కొండ దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జీవనం సాగిస్తున్నటువంటి చిన్న గృహాలు పెట్టుకుని వాళ్ళు కార్మికులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి అక్కడ కలెక్టర్లు, అధికారులు అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ ఖాళీ చేపించి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు, సాధారణ స్థితి వచ్చే వరకు సహాయక అక్కడ వేరే పునరావాస కేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 30 మంది ఇంకా మట్టి పెళ్లల కిందే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు.